తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మన భీమవరం పట్టణంలో మరి జగత్తుకే నాథుడైనటువంటి జగన్నాథుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు, ఆయన తన యొక్క సోదరి సమేతంగా బలదేవుడు అంటే బలరాముడు, సుభద్ర అంటే ఆయన యొక్క సోదరి, మరి వీరందరూ కూడా మరి ఎంతో మంది దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోలేనటువంటి వారికి మరి క్షేత్రానికి వచ్చి పూరి క్షేత్రంలో రథయాత్ర 10 లక్షల మంది పైగా పాల్గొంటారు. కానీ కాదు, జగన్నాథుడు ఇస్కాన్ సంస్థాపకుడు జగన్నాథుడిని ప్రతి ఊరికి కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా, అమెరికా అన్ని ఖండాల్లో కూడా మరి ఈనాడు ఇస్కాన్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో మరి ఇస్కాన్ సంస్థాపకాచార్యులైనటువంటి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలో ప్రపంచవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. లండన్ లాంటి చోట్ల మరి జగన్నాథ రథయాత్రకి సెలవు కూడా ప్రకటిస్తారు. మరి మన భారతదేశంలో ఇంకా లేదు. మరి ఈ విధంగా మరి జగన్నాథుడు కేవలం జగన్నాథపురికి మాత్రమే కాదు, సమస్త జగత్తుకే జగన్నాథుడని తెలియజేస్తూ మరి ఆ కృష్ణుడు ఇచ్చినటువంటి భగవద్గీత సందేశాన్ని ఆచరించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కులమత జాతి అన్నిటికీ అతీతంగా కూడా ప్రపంచ శాంతి అనేది నెలకొంటుంది, ప్రపంచం అంతా కూడా సౌభాగ్యం అనేది నెలకొంటుంది. మరి సమస్త ప్రపంచ శ్రేయస్సు కోసం, ప్రత్యేకించి భీమవరం పట్టణ శ్రేయస్సు కోసం ఇక్కడ ఉన్నటువంటి జనుల యొక్క వారికి మంగళం జరగాలని ఆశిస్తూ మరి ఇస్కాన్ సంస్థ భీమవరం శాఖ వారి ఆధ్వర్యంలో ఈనాడు జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఈ రోజు విశేషం ఏమిటంటే పూరిలో జగన్నాథుడు ఈ రోజు తిరుగు రథయాత్ర కార్యక్రమం. మొన్న 7వ తారీఖున ఆయన మందిరం నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ 15వ తారీఖు ఈ రోజు ఆయన మందిరంలోకి తిరిగి ప్రవేశిస్తాడు. దాన్ని పురస్కరించుకొని మన భీమవరం పట్టణంలో రథయాత్ర నిర్వహిస్తున్నాం. మరి గతంలో కరోనాకి ముందు వరుసగా 5 సంవత్సరాలు కూడా రథయాత్ర నిర్వహించడం జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు మరి అంగరంగ వైభవంగా మనం చూస్తున్నాం. అందరూ కూడా హరినామ సంకీర్తనలో అందరూ కూడా పాల్గొంటున్నారు, భగవంతుని దర్శించుకుంటున్నారు, అందరూ కూడా స్వామి రథాన్ని లాగుతున్నారు. అలాగే అందరూ కూడా భగవద్గీత, రామాయణాది గ్రంథాలను కూడా కొనుగోలు చేసి అందరూ కూడా ఇస్తున్నారు. అందరికీ అత్యంత ముఖ్యమైనటువంటి జగన్నాథుని యొక్క ప్రసాదం కూడా ఈ రోజు ఇలా వేల సంఖ్యలో అందరికీ కూడా పంచిపెడుతున్నాం. మరి 6 గంటలకి జగన్నాథ వైభవం గురించిన ప్రవచనం, జగన్నాథునికి మహాభోగ నివేదన, ఆరతి కార్యక్రమం కూడా ఉంటుంది. జగత్ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ హరే రామ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ భగవద్గీతని అర్థం చేసుకుని తమ జీవితంలో ఆచరిస్తే అందరూ ఆనందంగా ఉండొచ్చనే రథయాత్ర యొక్క సందేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.